కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 నవంబర్ 13 బుధవారం వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఈ రోజుకి ఎందుకింత ప్రత్యేకత అంటే, ఈ రోజుని అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినంగా చెప్తారు. ఇది పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ఈ రోజు ప్రాచుర్యం పొందింది. అలాగే దేవదానవులు అమృతం కోసం చేపట్టిన క్షీరసాగర మథనం ఈ రోజునే ముగిసిందని పురాణం చెప్తోంది. సాగర మథనంలో హాలాహలం, కామధేనువు, కల్పవృక్షం, ఉచ్చేశ్రమం, ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్టదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనే అష్టదిగ్గజాలు కౌస్తుభమని ఉద్భవించిన తరువాత శ్రీ మహాలక్ష్మి అవతరించారు. శ్రీహరి శ్రీ మహాలక్ష్మిని ఈ రోజునే పరిణయమాడారు. కావున ప్రతి ఏటా ఈ తిథినాడు లక్ష్మీనారాయణుల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు సాయంకాలం వేళ తులసి కోటలో కాయలతో కూడిన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. ఉసిరిని విష్ణు స్వరూపంగా, తులసి మొక్కను లక్ష్మీ స్వరూపిణిగా భావించి పూజిస్తారు. కార్తీక మాసం నెలంతా అత్యంత పవిత్రమైనది. మరీ ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజులు మరింత విశేషమైనవి. ఎందుకంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కుంటాడు. అందుకే దీనిని ఉత్తర్ణ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ మర్నాడు వచ్చే ద్వాదశి చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తాడట. అందుకే విష్ణువు కొలువైన ఉసిరికి, మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు. ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. నవంబర్ 12 మధ్యాహ్నం వరకు ఏకాదశి గడియలు ఉండి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమైంది. నవంబర్ 13 బుధవారం ఉదయం 10:30 సమయానికి ద్వాదశి గడియలు పూర్తవుతున్నాయి. అందుకే ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ 12నే జరుపుకోవాలనుకునేవారు కొంతమంది ఉన్నారు. అయితే ద్వాదశి గడియలు సూర్యోదయ సమయానికి ఉన్న రోజునే పరిగణంలోకి తీసుకోవాలి కాబట్టి ద్వాదశి దీపాలు నవంబర్ 13నే పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు. ఈ రోజున తులసి చెట్టుకు, ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించటం వలన సకల కోరికలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఇక తులసి కళ్యాణం ఎలా చేయాలంటే, తులసి కోట ముందు రంగురంగుల ముగ్గులు వేసి, తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను గాని కొమ్మను నాటి, ఆ రెండిటికి ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి, రకరకాల ఫల పుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి. ఇక నైవేద్యంగా చలివిడి, వడపప్పు, అటుకులు, బెల్లం కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అనంతరం మంగళహారతులిచ్చి కళ్యాణ క్రతువును పూర్తి చేయాలి. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసిన వారి ఇంట త్వరలో పెళ్లి జరుగుతుందని, సకల సౌభాగ్యాలు, సిరి సంపదలతో ఆ ఇల్లు తులతూగుతుందని అంటారు. ఇక అందరికీ తెలిసిన విషయమే, ఏ పూజ చేసిన ముందుగా గణపతి పూజ చేయాల్సిందే. గణనాథుడి పూజ తర్వాతే క్షీరాబ్ది ద్వాదశి పూజ ప్రారంభమవుతుంది. తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణులకు సర్వోపచారాలు చేసి భక్తితో కన్నుల పండుగగా దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణుల మహత్యం, దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం కూడా సమర్పించుకుంటే మంచిది. అదే విధంగా అంబారీషుని కథ కూడా చదువుకుంటారు. రోజు తప్పకుండా చదవలసిన మంత్రం తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఈ రోజు తులసి కోట దగ్గర దీపదానం చేస్తే కూడా చాలా మంచిది. ఎన్ముల్లే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతాః యదిగ్రే సర్వేదాస్య తులసీత్వం నమామ్యహం. తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణాయ నమః.